జలుబుని త్వరగా తగ్గించే ఇంటి చిట్కాలు చూద్దాం. సీజన్ మారినప్పుడు ముందుగా వచ్చే ఆరోగ్య సమస్య జలుబు. ఈ సమస్యను త్వరగా దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వీటి వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. జలుబు వచ్చిందంటే చాలు, ఓ పట్టాన వదలదు సామెత ఉంది. అదేంటి అంటే, జలుబుకి ట్యాబ్లెట్స్ వేస్తే వారం రోజుల్లో తగ్గుతుంది, వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గుతుంది అని చెప్తారు. అంటే జలుబు వస్తే ట్యాబ్లెట్ వేసినా వేయకపోయినా అది తగ్గాల్సిన టైంలోనే తగ్గుతుందన్నమాట. జలుబు వచ్చిందంటే చాలు, దీంతో పాటు తలనొప్పి, దగ్గు, తుమ్ములు ఒకదాని తర్వాత ఒకటి మరొకటి ఇలా సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇలా ఇబ్బందులు పెట్టే జలుబుని కేవలం అతి తక్కువ సమయంలోనే తగ్గించే ఇంటి చిట్కాలు చూద్దాం. జలుబు వేసినప్పుడు మనకి సాధారణంగా నీటిని తాగుతూ ఉంటాం కదా, అది అలాగే తాగకూడదు, వేడి చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల జలుబు నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, కోల్డ్ తగ్గే అవకాశం కూడా ఉంది. అప్పుడప్పుడు అదే నీటిలో దాల్చిన చెక్క వేసి కూడా తీసుకోవచ్చు. జలుబు చేసినప్పుడు ఆవిరి పట్టడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. దీనివల్ల మూసపోయిన ముక్కు రంధ్రాలు తెరుచుకుంటాయి, చాలా రిలీఫ్గా ఉంటుంది. అయితే ఆవిరి పెట్టేటప్పుడు కేవలం వేడి నీటితో కాకుండా అందులో కాస్త పసుపు, బామ్ వంటిది వేయండి. వీటితో పాటు యూకలిప్టివ్ ఆయిల్ కూడా వేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇలా వేసిన నీటిలో ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గుతుంది. తర్వాత పసుపు పాలు, వేడి పాలల్లో కాసింత పసుపు కలుపుకొని తాగండి. ఈ చిట్కా రాత్రి వేళల్లో బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరం అవుతుంది. పసుపులోని యాంటీబయాటిక్ గుణాలు జలుబుని దూరం చేస్తుంది. తర్వాత అల్లం కూడా మంచి ఔషధం. జలుబుతో బాధపడేవారు అల్లం టీ తాగడం వల్ల కూడా మంచి ఉపశమనం ఉంటుంది. అల్లంలోని ప్రత్యేక గుణాలు జలుబు వల్ల వచ్చే దగ్గుని తగ్గిస్తుంది. కాబట్టి రెగ్యులర్గా అల్లం చేసిన టీ తాగడం వల్ల చాలా మంచిదన్నమాట. ఇది రెగ్యులర్ టీలో అయినా సరే వేసుకోవచ్చు. లేదా వేడి నీటిలో ఈ అల్లం ముక్కలు వేసి మరిగించి అందులో నిమ్మరసము, తేనె కలిపి చివరిగా పుదీనా ఆకులు వేసి కూడా తాగొచ్చు. దీనివల్ల మంచి ఉపశమనం కలుగుతుందన్నమాట. తులసి ఆకులతో తుమ్ముల పరారు. జలుబు ఉన్నవారు తులసిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే తులసి ఆకులు, రాక్ సాల్ట్ కలిపి నమిలి ఆ రసాన్ని మింగాలి. ఇలా చేయడం వల్ల జలుబు తగ్గుతుంది. మరో లాభం ఏంటంటే, నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది. ఈ ఆకుతో టీ చేసుకొని తాగడం వల్ల కూడా జలుబు చాలా వరకు తగ్గుతుంది. మిరియాల పాలు తాగినా కూడా జలుబు త్వరగా తగ్గుతుంది. అలాగే మిరియాలు ఎక్కువ వేసుకోకూడదు, వేడి చేస్తుంది. ఈ మిరియాల కషాయాన్ని చేసుకొని తాగినా చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. 1 కప్పు నీటిలో బార్లీ గింజలను వేసి బాగా మరిగించి వడగట్టండి. అందులో నిమ్మరసం కలిపి తాగండి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. వాముతో కూడా దగ్గు అనేది దూరం అవుతుంది. దగ్గు వదలకుండా వస్తుంటే ఆ సమయంలో వాముని నమలాలి. అలా నమిలి ఆ రసాన్ని మింగడం వల్ల దగ్గు అనేది దూరం అవుతుంది. కర్పూరంతో మంచి ఫలితం. జలుబుతో బాధపడేవారు కర్పూరం వాసన చూసినా మంచి ఫలితం ఉంటుంది. దీనితో పాటు వామాకు దంచి దానిలో కాస్త కర్పూర రసాన్ని కలిపి ఆ వాసన చూడాలి. అంతేకాకుండా నీటిలో కర్పూరం వేసి ఆవిరి పట్టినా సరే మంచి ఫలితం అనేది ఉంటుంది. లేదా దానిమ్మ ఆకులని నమిలి చూసినా మంచి ఫలితమే ఉంటుంది. అంటే నలిపి దాని వాసన చూడాలన్నమాట. అలా 2-3 గంటలకు ఒకసారి చేస్తే జలుబు తగ్గే అవకాశం చాలా వరకు ఉందన్నమాట. సూప్స్ తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వేడివేడిగా సూప్స్ తాగడం వల్ల కూడా జలుబు త్వరగా తగ్గుతుంది. ముఖ్యంగా హాట్ అండ్ సోర్ వంటి సూప్స్ తీసుకోవడం ఊపిరితిత్తుల్లో చేరిన శ్లేష్మం అంటే కఫం అన్నమాట తగ్గుతుంది. వీటితో పాటు వెల్లుల్లి, అల్లం వేసి తయారు చేసిన వెజిటేబుల్ సూప్స్ తాగిన
మంచి ఫలితం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఆర్గానిక్ బెల్లం, అల్లం, మిరియాలు, పిప్పళ్ళు వంటివి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. పసుపులో కురక్యూమిన్ అనేది ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. కాబట్టి పచ్చి పసుపుని వేడి సూప్లో వేసి కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఉల్లిపాయ రసంలో నిమ్మరసం కలిపి తీసుకున్నా మంచిది, జలుబు తగ్గుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇక జలుబు చేసినప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిది. కానీ అలా కాకుండా పని చేయడం, ఆఫీసులకు వెళ్ళడం చేస్తే మీకు జలుబు ఎక్కువ అవుతుంది. మీ వల్ల వేరే వారికి కూడా ఈ సమస్య అనేది మొదలవుతుంది. అదేవిధంగా జలుబు ఉన్నప్పుడు కర్చీఫ్ని క్యారీ చేయాలి. దగ్గు తుమ్ములు వేధిస్తున్నప్పుడు కర్చీఫ్ని అడ్డు పెట్టుకొని చేస్తే మంచిది. దీనివల్ల ఇతరులకు జలుబు రాదు. జలుబుకి పాటించే చిట్కాలు అందరికీ ఒకేలాగుండదు, వయసును బట్టి కూడా ఉంటాయి. పెద్దలు వాడే చిట్కాలే చిన్నవారిపై ప్రయోగించకూడదు, ఎందుకంటే వారికి అన్నీ సరిపోవు. ఖచ్చితంగా గమనించాలి అది మనం. చల్లని ప్రదేశాల్లో అస్సలు ఉండకూడదు. దీనివల్ల జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఏసీల కింద ఉండడం, పని చేయడం చేయవద్దు. తర్వాత జలుబు ఉన్నప్పుడు రాత్రి సమయంలో చల్లని పదార్థాలు తినవద్దు. బ్రెడ్, బిస్కెట్, మైదా పిండితో చేసిన ఐటమ్స్ తినకుండా ఉండడం చాలా మంచిది. చల్లని ఐస్ క్రీమ్స్ జోలికి అసలే వెళ్ళకండి. చల్లని వాతావరణంలో తిరగకూడదు. ముఖ్యంగా చెవులను కవర్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జలుబు వల్ల వచ్చే తలనొప్పి కూడా దూరం అవుతుంది. తలస్నానం చేసినప్పుడు త్వరగా ఆరడానికి డ్రయర్స్ వాడడం చాలా మంచిది. లేకపోతే తల తడిగా ఉండి జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఇవన్నీ జలుబు నుంచి తీసుకోవాల్సిన నియమాలు, జాగ్రత్తలు అన్నమాట. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.